ప్రభు పేరిట అందరికీ వందనాలండి. బలలో పాల్గొనక ముందు కొన్ని మాటలు, దేవుని మాటలు మనం కొన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10. మనము పాపము లేని వారమని చెప్పి కొన్ని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పి కొన్ని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3 వచనాలు మనం చదువుకున్నాం. రోమపత్రికలో ఏముంది? అందరూ పాపం చేశారని రాయబడింది. ఇక్కడ ఏమంటే అడిగినా మన పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందు, మరియు మనలో సత్యం ఉండదు. అయితే 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల మనము ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే పవిత్రులుగా మనం చేర్చబడమంటే, పవిత్రులుగా మనం ఉన్నామంటే మనకి టికెట్ ఉన్నట్టే. ఎక్కడికి? పరలోక రాజ్యానికి మనకి టికెట్ ఉన్నట్టే. పవిత్రంగా ఉంటే, మన పవిత్రమైన జీవితం మనకు కలిగి ఉంటే మనకు టికెట్ ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మన లక్కీ టీషర్ట్ మీద ఉంది. లక్కీ టీషర్ట్ మీద ఏముందంటే టేక్ యువర్ డ్రీమ్ సీరియస్లీ, టేక్ యువర్ డ్రీమ్ సీరియస్లీ. మన డ్రీమ్ ఏంటి? మనం ఇక్కడ ఎందుకు వస్తున్నాం మందిరానికి? మనం ఎందుకు దేవుడిని ఆరాధిస్తున్నాం? దేవుడి ఎడల భయభక్తులు ఎందుకు కలిగి ఉంటున్నాం అంటే మనము నిత్య జీవానికి వారసులుగా అవ్వాలని కదా. మన ఎయిమ్ అదే కదా, ఆ డ్రీమ్ అదే. టేక్ యువర్ డ్రీమ్ సీరియస్లీ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మంచి కొటేషను లక్కీ ఈవేళ. అలాగే మరి మొన్న ఒక పాట విన్నాను ఒక మీటింగ్లో. ఆయన పాడిన పాట ఏంటంటే అందరికీ తెలిసిందనుకుంటాను, నాకైతే కొత్తగా అనిపించింది. ఇది దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి. మనం సమయం అయిపోతుంది. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరు కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు లేని జీవితము మోక్ష మార్గము చేరలేమని అద్భుతమైన పాట అది. పాత కాలంలో అప్పట్లో సుధాకర్ గారు ఎవరో రాశారట. అది చాలా బాగుంటుంది ఆ పాట. అయితే మన ఏమేంటంటే, మన డ్రీమ్ ఏంటంటే పరలోక రాజ్యంలో చేరాలని. ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ మన పాపములను ఒప్పుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఇందాక మొదటి వర్తమానంలో ఎస్తేరు చెప్పింది ఎవరిని? ఆకానుని. ఆకాను గురించి చెప్పింది. ఆకాను అంటే మొదటి దినవృత్తాంతాలు 2:7 ఏమి రాయబడిందంటే, అతి అవసరం లేదు కానీ, కర్మి కుమారులలో ఒకనికి ఆకాను పేరు. అతని పేరేంటంటే ఆకాను. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలులకు శ్రమ పెట్టెను. ఆకాను వలన అతనికే కాదు, మొత్తం యావత్తు ఇశ్రాయేలీయులందరికీ శ్రమ. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న యుద్ధం వీళ్ళ విజయం సంపాదిస్తున్నాడు యెహోషువ ఆధ్వర్యంలో. ఈ ఆకాను ఎప్పుడైతే దేవుడు ఆ శపితమైన మీరు ముట్టొద్దు, పట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు అన్నా సరే అందరూ బాగానే ఒబే అయ్యారు. ఆకాను మాత్రం తన బుద్ధి అక్కడ ఏమైందంటే బాగాలేదు. తను తెచ్చుకుని గుడారంలో మధ్యలో ఏం చేశాడు? పాతి పెట్టేశాడట. అలా దాయలేదు, పాతి పెట్టేశాడు అనమాట. జనరల్గా పిల్లి ఏమనుకుంటుందట, పాలు తాగుతున్నప్పుడు ఎవరు చూడట్లేదు అని పాలు అదనుకుంటుంది, కానీ ఎవరొకరు చూస్తారు కదా. అలాగే అనుకున్నాడు ఆకాను కూడా, నేను చేసింది ఎవరు చూడలేదు అనుకున్నాడు. అయితే దాని పర్యవసానం ఏమైంది? ఇశ్రాయేలీయులకి ఎక్కడికి వెళ్ళినా అపజయమే.
ఎక్కడికి వెళ్ళినా అపజయం. చిన్న చిన్న దేశాల మీద కూడా వీళ్ళు విజయం పొందలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు, మీలో ఒకడు పనికిమాలోడు ఉన్నాడు, వాడిని సరిచేయమంటాడు. అప్పుడు కొన్ని మాటలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19 నుంచి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి చెప్పమ్మా చదువు. ఆయన ఎదుట ఒప్పుకొని, నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తను చేసినదంతయు ఒప్పుకొనెను. చాలమ్మా చాలు. ఇక్కడ ఏమంటాడు? ఆకాను ఒప్పుకున్నాడు. యెహోషువ అడిగినప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. ఏమంటాడు? దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరాల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాను. ఆకాను ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇంకా చివరికి అతనికి ఆల్టర్నేటివ్ లేదనమాట. నాకు అర్థమైంది అది. ఎందుకంటే ఇజ్రాయేల్ అందరికీ నష్టం, వాళ్ళ కుటుంబానికి నష్టమైతే పర్వాలేదు, కానీ ఇజ్రాయేల్ అందరికీ నష్టం. అప్పుడు ఒప్పుకున్నప్పుడు జరిగినది ఏంటంటే 25వ వచనంలో, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు, చాలా 25 చదవము చాలు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చాలు. ఇక్కడ పాపం ఒప్పుకున్నా కానీ శిక్ష తప్పలేదు. రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు ఆకాను. ప్రియమైన వాళ్ళారా, అది ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. మన చేసే పొరపాట్లు ఎంత నష్టానికి గురి చేస్తాయంటే అంత నష్టాన్ని, ఆకానుకి అంత నష్టం తెచ్చి ఇజ్రాయేల్ అందరికీ నష్టమే. తర్వాత ఎవరికి నష్టమైంది? ఆకాను కుటుంబానందరికీ నాశనం అయిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాం. కాబట్టి పూర్వం మరి దేవుడు అలాగా శిక్షించేవాడుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం. 2 దొంగల గురించి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతున్నారు. పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ. ఒక దొంగ అయితే మారు మనసు లేదు, 2వ దొంగ మారు మనసు పొందాడు, క్షమించమన్నాడు. అప్పుడు తక్షణం అతనికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, ఎలిజిబిలిటీ వచ్చింది, పరలోక రాజ్యానికి వారసులు అనమాట. ఇమీడియట్లీ తను ఒప్పుకున్నప్పుడు. ప్రియమైన వాళ్ళారు, మరి అక్కడైతే ఆకానికి ఏమి లేదు, మారు మనసు పొందాడు కానీ ఆయన ఒప్పుకున్నాడు కానీ తనకు రక్షణ దొరకలేదు. ఇక్కడైతే యేసు ప్రభు గారు వచ్చినప్పుడు శిలువలో వేలాడుతున్న ఆ దొంగ, ఆ భాగం ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 23 39 నుంచి చదువు. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులుందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అంటాడు కదా దొంగ, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదములు లేదని చెప్పి ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో
చెప్పుచున్నాను నేను. అతను ఇమీడియట్లుగా ఆ క్షణంలో అతను మారు మనసు పొందాడు. ఇమీడియట్గా అతనికి రక్షణ కలిగింది. ఆకానికైతే రక్షణ లేదు. అలాగే ప్రియమైన వాళ్ళారా, మనము అనుకుంటాం కదా, నేను ఏ తప్పు చేయలేదు, నేనే పర్ఫెక్ట్, నేను చాలా ఇది అనుకుంటూ ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ మనలో మనకు తెలుసు మన లోపాలు, మన పాపాలు అన్నీ మనకు తెలుసు. అలాగే దేవుడికి కూడా తెలుసు. మన ఇంటి పక్కలకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. అవి మనం దేవుని వద్ద ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకు టికెట్ కావాలంటే మనం ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అందుకనే దావీదు కూడా భయంకరమైన పాపం చేశాడు. భయంకరమైన పాపం చేసి తను కూడా సైలెంట్గా ఉన్నాడు. దేవునికి వెంటనే చెప్పాడా? దేవునికి వెంటనే చెప్పలేదు. క్షమాపణ అడగలేదు. నాతన్ ప్రవక్త వెళ్ళి కథ రూపంలో చెప్పినప్పుడు ఏమన్నాడు? అతడు శిక్షకు తగినవాడే అంటాడు. ఆ వ్యక్తి నువ్వు అన్నప్పుడు అప్పుడు మారు మనసు పొందుడు. 51వ కీర్తన ఒకసారి చదువుకుందాం. నా 51:2 నుంచి చదవమ్మా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంన నాకు జ్ఞానం తెలియజేదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచు. చాలా ఇక్కడ ఏమంటాడు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అంతకుముందు రక్షణ ఉంది, మధ్యలో పోయింది. అంతకుముందు మంచివాడుగానే ఉన్నాడు. పాపం చేసినప్పుడు తన స్థితిని ఎరిగాడు. ఇప్పుడు మళ్ళా అంటున్నాడు అనమాట, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. 16వ వచనంలో అంటాడు కదా ఆయన. ఎందుకంటే ఈ లోకంలో పాపాలకి పరిహారార్థం ఏంటి? మనం ఒప్పుకోలే, మన పాపములు మనం ఒప్పుకోవాలి. అంతేకాని 1 లక్ష రూపాయలు ఉండి లేచినంత మాత్రాన పాపము పోదు. అలాగే 2 మేకల్ని బలిచ్చినంత మాత్రాన అది పాపం. అక్కడ అదే అంటున్నాడు ఆయన. 16వ వచనం చదవమ్మా. నీవు బలిని కోరువాడవు కావు, బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ఆయనకి కావలసింది ఏంటంటే విరిగిన మనసే. మనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడగమన్నాడు. ఎందుకంటే అంతవరకు ప్రవక్త వచ్చి చెప్పే వరకు తను పర్లేదు అనుకుంటున్నాడు. ఇంత తప్పు చేసిన ఆయన వచ్చి హెచ్చరిక చేసినప్పుడు గ్రహించాడు అనమాట. అందరికీ తెలిసిపోయింది అన్నాడు. అప్పటి వరకు ఎవరికి తెలియదు, నేను రాజుని కదా అనుకున్నాడు ఆయన. ఎవరు కనిపెట్టలేదు, ఎవరికి తెలియదు కదా, ఎవరు అడగరు. రాజుని కదా, రాజుని ఎవరు అడగలేరు. కాబట్టి కానీ ప్రవక్త గద్దించినప్పుడు అంటున్నాడు అనమాట, హిస్సోపుతో నా పాపములను అడుగు. సబ్బుతో కొడుకుంటూ పోయే కాదు ఇవి అమ్మా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? దహన బలి నీకు ఇష్టమైనది కాదు, లేకపోతే నేను బోళ్ళని దహన బలులను అర్పించేస్తాను.
నేను ఈ పాపాలు చేసి అన్నీ చేసి బోళ్ళని మేకల్ని పోతుల్ని అన్నీ వేసి చాలామంది ఇలా చేస్తూ ఉంటాం మనం. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఒక చోటకి వెళ్ళాను ఎప్పుడూ ఒక 25 ఏళ్ల క్రితం. మా స్టాఫ్ ఒక ఆయన భోజనాలు పెడతానంటే వెళ్ళిపోయి ఆగేసుకుంటా. ఎక్కడికో చాలా దూరం అది. అక్కడ 2 మేకపోతులు వేసాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళయింది, దానికి కృతజ్ఞత అనమాట. అప్పుడు తిరిగి వస్తున్నప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకు బాధ అంటే, ఇందులో ఒకడు మా వాడు మా స్టాఫ్ అనమాట పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. వాడి కోసం చాలా శ్రమ పడ్డాం వాడిని మోసి రావడానికి. అది అమ్మ లోపల ఎక్కడో ఏరియా, అది అడవి ఏరియా అది. అలాంటి బుద్ధిహీనత పనులు కూడా నేను ఒక్కొక్కసారి చేశాను. అలాంటి దహన బలులు చేయడం వల్ల పాపాలు పోవు. అదే అంటున్నాడు దావీదు, దహన బలులు నీకు ఇష్టమైన కాదు. ఏంటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన, మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆకాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ శిక్షణ తప్పించుకోలేకపోయాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ శిక్షణ తప్పించుకోలేకపోయాడు. దేవుడు చెప్పింది ఏంటి? నిషిద్ధమైనది తీసుకోవద్దు అన్నాడు. కానీ అతను తీసుకోవడం వలన ఇజ్రాయేలు అందరికీ నష్టం ఏర్పడింది. అతను మారు మనసు ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ తనకి శిక్ష అయితే కలిగిందనమాట. ఆకాన వల్లే మన జీవితాలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి. ఏది చేయాలి? మంచి చేయాలి. ఇది వద్దు, అదే కదా ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పాడు మాట, తీసుకోవద్దురా బాబు. ఇక్కడ ఏమీ అంటే అందరూ బాగానే ఉన్నారు, అక్కడ సైన్యం వెళ్ళారు బాగానే ఉన్నారు, కానీ ఇతనికి ఏంటంటే నేత్రాశ. మంచి బంగారం కడ్డీలు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ తెచ్చేసుకుందాం అనుకున్నాడు, దాచుకున్నాడు. కానీ అది ఎవరికి నష్టమైంది? ఇజ్రాయేల్ అందరికీ నష్టమైంది. కానీ అతను శిక్ష ఎవరు పడింది? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా చేశారో అతనికి శిక్ష. అతనికి కాదు, కుటుంబాన్ని అంతటికీ శిక్ష వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. అలాగే లూకాసు వార్తలో చూసాం, అతను ఇమ్మీడియట్గా రక్షణ పొందాడు. మారు మనసు కలిగింది అతనికి, దేవుని వేడుకున్నాడు. అప్పుడు అతనికి ఇమ్మీడియట్గా రక్షణ ఇచ్చాడు దేవుడు. అలాగే దావీదుని మనం 55వ కీర్తన ద్వారా అతను అంటున్నాడు అనమాట, నీవు బలిని కోరవాడు కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ప్రియమైన వాళ్ళ మనం హృదయము, మన మనసు విరగాలన్నమాట. మన పాపాలని దేవుని వద్ద ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకింకా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, మనకింకా సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలు, మనం చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. బలలో పాల్గొన ముందు మనం చేయవలసింది ఏంటంటే, ఈ వారం అంతా నా క్రియలు ఎలాగున్నవి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అంటాడు దేవుడు, ప్రకటన 3 ఒకసారి చదువుదాం. మనకి ఇంకా ఆయన మనల్ని అడుగుతున్నాడు అనమాట, మన కోసం ఎంతో ఎదురు చూస్తూ వాడిగా ఉంటున్నాడు. 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేదుము. అది నాతో కూడా అతడును భోజనం చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండ. మన డ్రీమ్ ఏంటిది? టేక్ యువర్ డ్రీమ్ సీరియస్లీ. ఇదే మనం పరలోకానికి వారసులు అవ్వాలంటే ఈయన చెప్పింది ఏంటి? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని దేవుడు మనకి చెప్తున్నాడు. ఎందుకంటే తలుపు దగ్గర, మన హృదయమైన తలుపు వద్ద ఆయన నిలబడి
కొడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? తలుపు మూసుకొని కూర్చున్నాం. మనము తలుపులు వేసుకుని కూర్చున్నాం. కానీ ఆయన అలా నిలబడి ఎవరన్నా తలుపు తీస్తారేమో అంటున్నాడు. ఎందుకంటే తలుపు తీయాలంటే మనం ఏం చేయాలి? ముందు మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి మన పాపంలో ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు తలుపు ఓపెన్ అవుద్ది. అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మనతో కూడా భోజనము చేసేవాడిగా ఉన్నారు. చివరిగా ఏమంటాడు ఆయన? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండడం ప్రకారము జయించేవారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చున్నది ప్రభువు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పాపములు లేని వారిని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనం మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మన పాపములను పరిహరించి మనలను పవిత్రులుగా చేయను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.